ఓం నమ శివాయ. రచనారావుకి స్వాగతం. కొబ్బరి దీపం లేదా నారికేల దీపం వెలిగించడం హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది దైవ కృపను పొందడానికి, ఇంటిలో సానుకూలతను నింపడానికి తోడ్పడుతుంది. ఈ కొబ్బరి దీపం వెలిగించడం వల్ల అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. శివకేశవుల అనుగ్రహం పొందడానికి, ఆటంకాలను తొలగించుకోవడానికి, ఆత్మశుద్ధికి, మానసిక ప్రశాంతతకు, అప్పుల బాధ నుండి విముక్తి పొందడానికి మరియు సంతాన ప్రాప్తికే కాదు, అనేక రకాలైన ప్రయోజనాలు ఈ నారికేల దీపం వెలిగించడం వల్ల మనం పొందుతాము. కార్తీక మాసంలో శివకేశవులకు ఇష్టమైన నారికేల దీపాన్ని వెలిగించడం వల్ల వారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. కొబ్బరి దీపం వెలిగించడం వల్ల ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోయి జీవితంలో సాఫీగా ముందుకు సాగేంత ధైర్యం వస్తుందని అంటారు. ఈ దీపం వెలిగించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక ఆలోచనలకు దోహదపడుతుంది. కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయని, ఆర్థిక కష్టాలు దూరం అవుతాయని కొన్ని నమ్మకాలు ఉన్నాయి. దీపం వెలిగించడం ద్వారా సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇవే కాకుండా ఎన్నో సానుకూల ప్రయోజనాలు కూడా ఈ నారికేల దీపం వెలిగించడం వల్ల కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నూనెతో వెలిగించిన దీపం గాలిని శుభ్రపరుస్తుంది, పరిసరాల్లో ఉండే ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. ఈ దీపం నుండి వెలువడే కాంతి ఇంటి వాస్తు దోషాలను తొలగించి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంపొందించుతుంది. కొబ్బరి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు మరియు అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, కొబ్బరికాయను పగలగొట్టి ఆ చిప్పలో నెయ్యి లేదా కొబ్బరి నూనె పోసి వత్తులను వేసి దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారాల్లో వెలిగించడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. దీపం ఆరిపోయిన తర్వాత ఆ చిప్పను ఎవరూ తొక్కని ప్రదేశంలో, వీలైతే చెట్టు మొదట్లో వేయాలి. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.